ఓం శాంతి 30/8/2025 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, జ్ఞానాన్ని బుద్ధిలో ధారణ చేసి పరస్పరము కలిసి తరగతులు నిర్వహించండి. తమ కళ్యాణము మరియు ఇతరుల కళ్యాణం చేసి సత్యమైన సంపాదన చేసుకుంటూ ఉండండి. ప్రశ్న: పిల్లలైన మీకు ఏ అహంకారం ఎప్పుడూ రాకూడదు. జవాబు: ఈ చిన్న చిన్న బాలికలు మాకేం తెలిపిస్తారు అని అనేక మందికి అహంకారం వస్తుంది. పెద్ద అక్కయ్య లేరు అంటే అలిగి క్లాసుకు రావడమే నిలిపేస్తారు. ఇది మాయ కల్పించే విఘ్నం. బాబా చెప్తున్నారు, పిల్లలారా, మీకు వినిపించే టీచరు నామరూపాలను చూడక తండ్రి స్మృతిలో ఉండి మురళిని వినండి. నాకు తెలుసు, వీరేం చెప్పగలరు అని అహంకారంలోకి రాకండి. ఓం శాంతి. తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు. ఇప్పుడు తండ్రి అని అంటున్నారు అంటే ఇంతమంది పిల్లలకు ఒకే శారీరక తండ్రి ఉండేందుకు వీలు లేదు. వీరు ఆత్మిక తండ్రి. వారికి అనేక మంది పిల్లలు ఉన్నారు. పిల్లల కొరకే ఈ టేపు, మురళి మొదలైన సామగ్రి అంతా ఉంది. మనం ఇప్పుడు సంగమయుగంలో పురుషోత్తములుగా అయ్యేందుకు కూర్చొని ఉన్నామని పిల్లలకు తెలుసు. ఇది కూడా సంతోషకరమైన విషయం. తండ్రియే పురుషోత్తములుగా చేస్తారు. ఈ లక్ష్మీనారాయణులు పురుషోత్తములు కదా. ఈ సృష్టిలోనే ఉత్తమ పురుషులు, మధ్యమ పురుషులు, కనిష్ఠులు ఉంటారు. ఆదిలో ఉత్తములు, మధ్యములు, చివరిలో కనిష్ఠులు ఉంటారు. ప్రతి వస్తువు మొదట నూతనమైనదిగా ఉత్తమంగా ఉంటుంది, తర్వాత మధ్యమంగా, తర్వాత కనిష్టంగా అంటే పాతదైపోతుంది. ప్రపంచం కూడా అలాగే అవుతుంది. కావున ఏ ఏ విషయాలలో మనుషులకు సంశయం కలుగుతుందో వాటిని గురించి మీరు అర్థం చేయించాలి. చాలా వరకు బ్రహ్మ గురించే ప్రశ్నిస్తారు. వీరిని ఎందుకు కూర్చోబెట్టారు అని అడుగుతారు. వారికి కల్పవృక్ష చిత్రమును గురించి అర్థం చేయించాలి. చూడండి, క్రింద తపస్సు చేస్తున్నాడు, పైన పూర్తి చివరిలో అనేక జన్మల అంతిమ జన్మలో నిల్చొని ఉన్నాడు. తండ్రి చెప్తున్నారు, నేను ఇతనిలో ప్రవేశిస్తాను. ఈ విషయాలు అర్థం చేయించేవారు చాలా తెలివైన వారుగా ఉండాలి. ఒక్కరు తెలివిహీనులు వెలువడినా పూర్తి బ్రహ్మకుమారిల పేరునే పాడు చేస్తారు. పూర్తిగా అర్థం చేయించడం రాదు. భలే సంపూర్ణ ఉత్తీర్ణులుగా చివరిలో అవుతారు. ఈ సమయంలో ఎవ్వరూ 16 క్లాస్ సంపూర్ణంగా అవ్వలేరు, కానీ అర్థం చేయించడంలో తప్పకుండా నంబర్ వారుగా ఉంటారు. పరంపిత పరమాత్మపై ప్రీతి బుద్ధి లేదు అంటే విపరీత బుద్ధి కలవారే కదా. ఎవరైతే ప్రీతి బుద్ధి కలిగిన వారిగా ఉంటారో వారు విజయులు. విపరీత బుద్ధి కలిగిన వారు వినాశనాన్ని పొందుతారు అని మీరు చెప్పవచ్చు. ఇలా చెప్పినా చాలామంది మనుషులు విరుచుకుపడతారు. తర్వాత ఏదో ఒక కళంకాన్ని మీకు ఆపాదిస్తారు. జగడం ఆడేందుకు వెనుకాడరు. ఎవరు మాత్రం ఏం చేయగలరు? అప్పుడప్పుడు చిత్రాలకు నిప్పు పెట్టేందుకు కూడా వెనుకాడరు. బాబా సలహా కూడా ఇస్తారు, చిత్రాలను భీమా చేయించండి. పిల్లల స్థితి గురించి కూడా తండ్రికి తెలుసు. వికారీ దృష్టి గురించి కూడా బాబా రోజు అర్థం చేయిస్తూ ఉంటారు. బాబా, మీరు ఏదైతే వికారీ దృష్టి గురించి అర్థం చేయించారో అది నిజము అని వ్రాస్తారు. ఈ ప్రపంచం తమో ప్రధానంగా ఉంది. రోజు రోజుకి ఇంకా తమో ప్రధానం అవుతూ ఉంటుంది. కలియుగం ఇంకా బాల్యావస్థలో ఉంది అని మనుషులు భావిస్తారు. అజ్ఞాన నిద్రలో పూర్తిగా నిద్రపోయి ఉన్నారు. ఇది మహాభారత సంగ్రామ సమయం అని కూడా అప్పుడప్పుడు చెప్తారు. కనుక భగవంతుడు ఏదో ఒక రూపంలో తప్పకుండా ఉంటాడు, కానీ రూపాన్ని గురించి చెప్పరు. వారు తప్పకుండా ఎవరిలోనైనా ప్రవేశించాలి. భాగ్యశాలి రథము అని మహిమ ఉంది. ప్రతి ఆత్మకు తన రథం ఉంటుంది. ఆత్మ వచ్చి అందులో ప్రవేశిస్తుంది. పరమాత్మ ప్రవేశించిన రథాన్ని భాగ్యశాలి రథం అని అంటారు, కానీ పరమాత్మ జన్మలు తీసుకోరు. ఇతడి ప్రక్కలో కూర్చొని జ్ఞానం ఇస్తారు. ఎంత బాగా అర్థం చేయిస్తారు. త్రిమూర్తి చిత్రం కూడా ఉంది. త్రిమూర్తులు అని బ్రహ్మ, విష్ణు, శంకరులను అంటారు. తప్పకుండా వీరు ఏదో చేసి వెళ్ళారు, అందుకే వీరు
వీధులకు, భవనాలకు కూడా త్రిమూర్తి అని పేరు పెట్టారు. ఉదాహరణకి ఈ రోడ్డుకు సుభాష్ మార్గ్ అని పేరు పెట్టారు. సుభాష్ చరిత్ర అయితే అందరికీ తెలుసు. వారి తర్వాత కూర్చొని వారి చరిత్రను వ్రాస్తారు. తర్వాత దానిని పెద్దగా చేస్తారు. ఎంతో బడాయిని కూర్చొని వ్రాస్తారు. గురునానక్ పుస్తకాన్ని ఎంత పెద్దదిగా తయారు చేశారు. వారు కూర్చొని అంత పెద్దది వ్రాయలేదు. జ్ఞానానికి బదులు భక్తి విషయాలను వ్రాశారు. ఈ చిత్రాలు మొదలైనవి అర్థం చేయించేందుకు తయారు చేయించారు. ఈ కళ్ళ ద్వారా ఏదైతే చూస్తామో అదంతా భస్మమైపోతుంది అని మీకు తెలుసు. పోతే ఆత్మ ఇక్కడ ఉండలేదు, తప్పకుండా ఇంటికి వెళ్ళిపోతుంది. ఇలాంటి విషయాలు అందరి బుద్ధిలో కూర్చోవు. ఒకవేళ ధారణ అయితే క్లాస్ ఎందుకు చేయరు? 7-8 సంవత్సరాల తర్వాత కూడా క్లాస్ చేయడం నేర్చుకోలేదు. చాలా స్థానాలలో అలాగే నడిపిస్తారు. మాటల విలువ ఎక్కువ అని అనుకుంటారు. చిత్రాలైతే చాలా ఉన్నాయి. మురళిని ధారణ చేసి దానిపై కొద్దిగా అర్థం చేయిస్తారు. ఇది ఎవరైనా చేయవచ్చు. చాలా సులభమైన బ్రాహ్మణినే కావాలి అని ఎందుకు అంటారో తెలియదు. బ్రాహ్మణి ఎక్కడికైనా వెళ్తే అలిగి ఇంట్లో కూర్చుండిపోతారు. క్లాసుకు రారు. పరస్పరము గొడవ పడతారు. మురళిని ఎవరైనా కూర్చొని పవిత్రంగా ఉంటే చాలు, వినిపించవచ్చు కదా. తీరిక లేదు మాకు అంటారు రావడానికి. ఇది మీకే కాక ఇతరులకు కూడా కళ్యాణం చేయడం. ఇది చాలా గొప్ప సంపాదన. సత్యమైన సంపాదన చేయించాలి అంటే మనుషుల జీవితం వజ్ర సమానంగా అవ్వాలి. స్వర్గంలోకి అందరూ వెళ్తారు కదా, అక్కడ సదా సుఖంగా ఉంటారు. ప్రజల ఆయువు తక్కువగా ఉంటుంది అని కాదు, ప్రజల ఆయువు కూడా ఎక్కువగానే ఉంటుంది. అదే అమరలోకం. కానీ పదవులు ఎక్కువ తక్కువగా ఉంటాయి. కావున ఏ టాపిక్ గురించైనా క్లాస్ చేయించాలి. మంచి బ్రాహ్మణి కావాలి అని ఎందుకు అంటారు? పరస్పరము కలిసి క్లాసు నడిపించగలరు, గొడవ పడరాదు. కొందరికి ఈ చిన్నవారు ఏం అర్థం చేయిస్తారు అనే అహంకారం కూడా వస్తుంది. మాయ విఘ్నాలు కూడా చాలా వస్తాయి. జ్ఞానము బుద్ధిలో కూర్చోదు. బాబా ప్రతిరోజు అర్థం చేయిస్తూ ఉంటారు. శివ్ బాబా ఏదైనా ప్రత్యేకమైన విషయాన్ని గురించి అర్థం చేయించారు కదా. వారు సాగరులు, ఉప్పొంగుతూ ఉంటారు. అప్పుడప్పుడు పిల్లలకు, అప్పుడప్పుడు వెలుపలి వారికి తెలిపిస్తూ ఉంటారు. మురళి అందరికీ లభిస్తుంది. అక్షరాలు రాకుంటే నేర్చుకోవాలి కదా. తమ ఉన్నతి కొరకు పురుషార్థం చేయాలి. తమ కళ్యాణంతో పాటు ఇతరుల కళ్యాణం కూడా చేయాలి. ఈ బ్రహ్మ బాబా కూడా వినిపించగలరు. కానీ పిల్లల బుద్ధియోగం శివబాబా వైపు ఉండాలి. కనుక సదా శివబాబా చెప్తున్నారు అని భావించండి. శివబాబానే స్మృతి చేయండి. శివబాబా పరంధామం నుండి వచ్చి మురళి వినిపిస్తూ ఉన్నారు. ఈ బ్రహ్మ పరంధామం నుండి వచ్చి వినిపించారు. శివబాబా ఈ బ్రహ్మ రథంలో వచ్చి మాకు మురళి వినిపిస్తున్నారు అని భావించాలి. ఇది బుద్ధిలో గుర్తు ఉండాలి. యథార్థ రీతిలో ఇది బుద్ధిలో గుర్తు ఉన్న స్మృతి యాత్ర జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ కూర్చొని ఉన్న అనేక మంది బుద్ధి యోగం అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక్కడ మీరు బాగా స్మృతి యాత్ర చేయవచ్చు. లేకుంటే మీ ఊరు, మీ ఇల్లు, ఇంట్లో వారు అందరూ గుర్తుకొస్తూ ఉంటారు. శివ్ బాబా ఇతనిలో కూర్చొని మమ్మలను చదివిస్తున్నారు అని బుద్ధిలో గుర్తు ఉంటుంది. మేము శివ్ బాబా స్మృతిలో మురళి వింటూ ఉండినాము. కానీ బుద్ధియోగం ఎక్కడికో పారిపోయింది అంటారు. ఈ విధంగా చాలామంది బుద్ధియోగం ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది. ఇక్కడ మీరు యాత్ర చాలా బాగా చేయవచ్చు. బాబా జతలో మధుబన్లో శివ్ బాబా పరంధామం నుండి వచ్చారు అని భావిస్తారు. బయట ఇతర గ్రామాలు మొదలైన స్థానాలలో ఉన్నందున ఈ ఆలోచన రాదు. కొంతమంది శివబాబా మురళిని ఈ చెవుల ద్వారా వింటున్నామని భావిస్తారు. అలాంటప్పుడు వినిపించే వారి ఎవరైనా వినిపించని వారి నామరూపాలు ఎందుకు గుర్తు ఉంటాయి? గుర్తు రాకూడదు. ఈ జ్ఞానం అంతా అంతరంగానికి సంబంధించినది. శివబాబా మురళి వింటున్నాము అనే అంతరంగంలో గుర్తుండాలి. ఫలానా అక్కయ్య, ఫలానా అన్నయ్య వినిపిస్తారు అని అనుకోరాదు. శివబాబా మురళి వింటున్నాము అని భావించాలి. ఇది కూడా స్మృతిలో ఉండేందుకు యుక్తి. ఎంత సమయం మురళి వింటున్నామో అంత సమయము స్మృతిగా లెక్క చేయబడదు.
బాబా చెప్తున్నారు. ఎందుకంటే అనేక మంది బుద్ధి ఎక్కడెక్కడో వెలుపలకు వెళ్తూ ఉంటుంది. పొలాలు, పంటలు, వారి పని మొదలైనవి గుర్తుకొస్తూ ఉంటాయి. బుద్ధి యోగం ఎక్కడా వెలుపల భ్రమించరాదు. శివబాబాను స్మృతి చేయడంలో ఏ కష్టము లేదు, కానీ మాయ స్మృతి చేయనివ్వదు. పూర్తి సమయం శివబాబా స్మృతి ఉండదు. ఇంకా ఏవేవో ఆలోచనలు వచ్చేస్తాయి. నంబర్ వార్ పురుషార్థ అనుసారంగా ఉన్నారు కదా. ఎవరు చాలా సమీపమైన వారో వారి బుద్ధిలో బాగా కూర్చుంటుంది. అందరూ 8 మాలలో రాలేరు. జ్ఞానము, దైవీ గుణాలు అన్నింటినీ స్వయంలో ఎంతవరకు ఉన్నాయని పరిశీలించుకోవాలి. మాలో ఏ అవగుణము లేదా, మాయకు వశమై ఏ వికర్మ చేయడం లేదా అని ప్రశ్నించుకోవాలి. కొందరు చాలా లోబులు, అంటే అత్యాశతో ఉంటారు. లోభభూతం కూడా ఉంది. కావున మాయ ఎలా ప్రవేశిస్తుంది అంటే, సదా ఆకలి ఆకలి, అన్నం కొరకు కానీ డబ్బు కొరకు కూడా ఆకలి ఆకలి అంటూ ఉంటారు. కొంతమంది తినడంలో చాలా ఆసక్తి కలిగి ఉంటారు. తినడం కూడా చాలా నియమానుసారంగా ఉండాలి. సంపాదించడంలో కూడా నియమానుసారంగా ఉండాలి. చాలామంది పిల్లలు ఉన్నారు. ఇంకా అనేక మంది పిల్లలు తయారవ్వనున్నారు. ఎంతమంది బ్రాహ్మణీలుగా అవుతారు. పిల్లలకు కూడా చెప్తాను, మీరు బ్రాహ్మణులుగా అయ్యి కూర్చోండి. మాతలను ముందు ఉంచుతారు. శివశక్తి భారత్ మాతలకు జయము. తండ్రి చెప్తున్నారు, స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. స్వదర్శన చక్రాన్ని త్రిపుతూ ఉండండి. మీరు బ్రాహ్మణులు, స్వదర్శన చక్రధారులు. క్రొత్తవారు ఎవరైనా వస్తే ఈ మాటలు అర్థం చేసుకోలేరు. మీరు సర్వోత్తమ బ్రహ్మ ముఖ వంశావళి బ్రాహ్మణ కులభూషణులు, స్వదర్శన చక్రధారులు. క్రొత్తవారు ఎవరైనా వింటే స్వదర్శన చక్రం విష్ణువుది కదా అంటారు. కానీ మీరు ఈ స్వదర్శన చక్రం వీరందరిది అని చెప్తున్నారు, మేము అంగీకరించము అని అంటారు. అందుకే క్రొత్త వారిని సభలోకి అనుమతించరు. అర్థం చేసుకోలేరు. కొందరు ఎందుకు మాకు అనుమతినివ్వరు, మేమేమైనా తెలివిలేని వారమా, ఇతర సత్సంగాలలోకి ఎవరైనా వెళ్ళొచ్చు కదా అని విరుచుకుపడతారు. అక్కడ శాస్త్రాల మాటలే వినిపిస్తూ ఉంటారు. అది వినేందుకు ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. ఇక్కడ కాపాడవలసి ఉంటుంది. ఈశ్వరీయ జ్ఞానం బుద్ధిలో కూర్చోకుంటే మరి విరుచుకుపడతారు. చిత్రాలను కూడా సంభాళించాలి. ఈ అసరీ ప్రపంచంలో దైవీ రాజధానిని స్థాపించాలి. ఎలాగైతే క్రీస్తు వచ్చి తన ధర్మాన్ని స్థాపించాడో అలా ఈ తండ్రి దైవీ రాజధానిని స్థాపిస్తూ ఉన్నారు. ఇందులో హింస చేసే ప్రస్తావనే లేదు. మీరు కామ ఖడ్గాన్ని ఉపయోగించరు, స్థూలమైన హింస చెయ్యరు. మలిన వస్త్రాలను శుభ్రం చేశారు అని మహిమ ఉంది. మనుషులు పూర్తి గాఢాంధకారంలో ఉన్నారు. తండ్రి వచ్చి ఘోరాంధకారం నుండి దివ్యమైన ప్రకాశమయంగా చేస్తారు. అయినా కొందరు బాబా బాబా అంటూ అంటూ బాబా నుండి ముఖాన్నే ప్రక్కకు తిప్పుకునేస్తారు. అంటే చదువును వదిలేస్తారు. భగవంతుడు విశ్వానికి యజమానులుగా చేసేందుకు చదివిస్తున్నారు. ఇటువంటి చదువును వదిలేసే వారిని మహామూర్ఖులు అంటారు. ఎంత గొప్ప ఖజానా లభిస్తోంది. మరి అటువంటి తండ్రిని ఎప్పుడూ వదలరాదు. ఒక పాట కూడా ఉంది, మీరు ప్రేమించండి లేక తిరస్కరించండి, మీ గడపను మేమెప్పటికీ వదలము అని పిల్లలు పాడతారు. తండ్రి అనంతమైన సామ్రాజ్యాన్ని ఇచ్చేందుకు వచ్చారు. వదిలే మాటే లేదు. అయితే మంచి లక్షణాలు ధారణ చేయాలి. మా పురుషులు మమ్మలను చాలా సతాయిస్తున్నారు అని భార్యలు లెటర్ రాస్తారు. ఈ రోజుల్లో మనుషులు చాలా చాలా చెడుగా ఉన్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్నయ్యలు అక్కయ్యలను కాపాడాలి. ఆత్మలైన మనం ఎటువంటి పరిస్థితి వచ్చినా తండ్రి నుండి వారసత్వం తప్పకుండా తీసుకోవాలి. తండ్రిని వదిలేస్తే వారసత్వం సమాప్తం అయిపోతుంది. నిశ్చయ బుద్ధి కలవారు విజయులుగా అవుతారు. సంశయ బుద్ధి కలవారు నశిస్తారు. తర్వాత పదవి చాలా కనిష్టం అయిపోతుంది. జ్ఞానాన్ని ఒక్క జ్ఞాన సాగరుడైన తండ్రి మాత్రమే ఇవ్వగలరు. మిగిలినదంతా భక్తి. ఎవరు ఎంతైనా తమను జ్ఞానిగా భావించినా వారి వద్ద కేవలం శాస్త్రాల జ్ఞానము
మరియు భక్తి జ్ఞానం ఉంది అని తండ్రి చెప్తున్నారు. సత్యమైన జ్ఞానము అని దేనిని అంటారు? ఇది కూడా మనుషులకు తెలియదు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, మురళి వినే సమయంలో బుద్ధి యోగము వెలుపల భ్రమించడం లేదు కదా అని మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి. మేము శివబాబా మహావాక్యాలు వింటున్నాము అని సదా స్మృతిలో ఉండాలి. ఇది కూడా స్మృతి యాత్రే అవుతుంది. సెకండ్ పాయింట్, మాలో జ్ఞానము యోగము మరియు దైవీ గుణాలు ఉన్నాయా అని స్వయాన్ని పరిశీలించుకోవాలి. లోభము అత్యాశ భూతం లేదు కదా, మాయకు వశమై ఏ పాపకర్మ చేయడం లేదు కదా అని స్వయాన్ని ప్రశ్నించుకోవాలి. వరదానము నిమిత్త భావం యొక్క స్మృతి ద్వారా అలజడిని సమాప్తం చేసే సదా అచల్ అడోల్ భవ. నిమిత్త భావము ద్వారా అనేక ప్రకారాలుగా మైపన్ మేరాపన్ అనగా నేను నాది సహజంగానే సమాప్తం అయిపోతుంది. ఈ స్మృతి నిమిత్త మాత్రము. బాబా నన్ను ఇక్కడ ఉంచారు, నా ద్వారా చేయిస్తున్నారు. ఈ స్మృతి అన్ని ప్రకారాల అలజడి నుండి విడిపించి అచల్ అడోల్ స్థితిని, స్థిరమైనటువంటి స్థితిని అనుభవం చేస్తుంది. సేవలో కూడా శ్రమ చేయాల్సిన పని ఉండదు. ఎందుకంటే నిమిత్తంగా అయ్యేవారి బుద్ధిలో సదా నేను ఏం చేస్తాను, నన్ను చూసి అందరూ చేస్తారు అని ఉంటుంది. సేవకు నిమిత్తంగా అవ్వడం అనగా స్టేజ్ పైకి రావడం. స్టేజ్ వైపు స్వతహాగానే అందరి దృష్టి వెళ్తుంది కనుక ఈ స్మృతి కూడా రక్షణ సాధనంగా అవుతుంది. స్లోగన్, అన్ని విషయాలలో న్యారాగా అతీతంగా అయితే పరమాత్మ తండ్రి యొక్క సహాయము మీకు అనుభవం అవుతుంది. బాబా ప్రేమ, బాబా సహాయం అనుభవం కావాలి అంటే అన్నింటి నుండి అతీతంగా ఉండాలి. అన్నిటిలో ఉంటూ కూడా అతీతంగా ఉండాలి. అవ్యక్త సూచన, సహజ యోగులుగా అవ్వాలి అంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవీలుగా కావాలి. దాని కొరకు బాప్దాదా ఇలా తెలియజేస్తూ ఉన్నారు. వర్తమాన సమయంలో భ్రమిస్తున్న ఆత్మలకు ఒకటేమో శాంతి కావాలి, రెండవది ఆత్మిక స్నేహము కావాలి. అన్ని చోట్ల ప్రేమ మరియు శాంతుల అభావమే అంటే లోటు ఉంది. అందువలన ఏ ప్రోగ్రాం చేసినా అందులో మొదట తండ్రి సంబంధం యొక్క స్నేహాన్ని మహిమ చేయండి. తర్వాత ఆ ప్రేమతో ఆత్మల సంబంధాన్ని జోడించిన తర్వాత శాంతిని అనుభవం చేయించండి. ప్రేమ స్వరూపము మరియు శాంతి స్వరూపం రెండింటి బ్యాలెన్స్ ఉండాలి. ఓం శాంతి.